ఈరోజు వర్తమాన ధ్యానాంశము పాదములతో త్రొక్కుట. రోమాపత్రిక 16వ అధ్యాయము 20వ వచనం. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చిత్తకు త్రొక్కించును. బైబిలు గ్రంథమందు చెప్పబడిన మొట్టమొదటి ప్రవచనము ఆది కాండములో ఉన్నది. తన ఆజ్ఞను అతిక్రమించిన ఆదాము అవతో పాటు సర్పము మరియు నేలను దేవుడు శపించెను. స్త్రీ సంతానము సర్ప సంతానము మధ్య వైరము నిలిచియుండును. దాని ఫలితముగా స్త్రీ సంతానముగా పుట్టబోవాడు సర్పము యొక్క సాతాను యొక్క తలను చితక త్రొక్కును అనునది తొలి ప్రవచన సారాంశము. అది నిన్ను తల మీద కొట్టును అనునది ఆయన నిన్ను తల మీద కొట్టును, నీ తలను చితక త్రొక్కును అని మూల భాషలో ఉన్నది. ఆదామును కుయుక్తిగా మోసగించిన ఘటాసర్పముగు సాతాను ఆదాము యొద్ద నుండి అధికారమును లాగుకొనెను. మానవాళి ఆరాధనను స్థుతులను అపహరించుకొనెను. అందువలన నిజదేవుని ఆరాధించు వారి సంఖ్య తక్కువగా ఉన్నది. ఘటాసర్పము ఆయన పాదములను మేకుల ద్వారా రక్తము చిందించినట్లు చేసెను. ఆయన పాదముల నుండి కారుచున్న రక్తము అపవాది క్రియలను లయపరుచుచున్నది. మంత్రశక్తుల ప్రయోగముపై సంపూర్ణ విజయమును కలగజేయుచున్నది. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించున్నారు. ప్రకటన 12వ అధ్యాయము 11వ వచనం. సాతానుపై జయము పొందుటకు దిగువ వాగ్దానములు మనలను బలపరుచుచున్నవి. యాకోబుకు విరోధమైన మంత్రము లేదు. సంఖ్యాకాండము 23వ అధ్యాయం 23వ వచనం. నీకు విరోధముగా రూపింపబడి ఏ ఆయుధము వర్ధిల్లదు. యెషయా గ్రంథము 54వ అధ్యాయం 17. ఆనాడు ఎన్నే అంబ్రే అనువారు దైవజనుడకు మోషే చేసిన కొన్ని అద్భుతములను మాత్రము చేయగలిగిరి. తదుపరి మోషే ద్వారా దేవుడు పుట్టించిన దద్దర్లు సహితము మాంత్రికుల మీద ప్రభావం చూపెను. నువ్వు సింహములను నాగుపామును త్రొక్కెదవు, కొదమ సింహములను భుజంగములను అనగద్రొక్కెదవు. కీర్తన 91:13. క్రొత్త నిబంధన కాలమందు ప్రభువు నోట నుండి దీనికి సమానమైన వాగ్దానం వచ్చెను. పాములను త్రేళ్లను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీదను మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియు మీకెంత మాత్రమును హాని చేయదు. మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు గనుక మీరు వారిని జయించున్నారు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. దేవుడి దిన వాక్యము దేవుడు దీవించునుగాక. ఆమేన్.